హలో ఎవ్రీవన్. టమాటా బాత్ని కొన్ని చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసామంటే చాలా స్మూత్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా వస్తుంది. అలాగా చేయాలి అంటే కనుక ఈ వీడియోని తప్పకుండా చూసేయండి. ముందుగా మందపాటి కళాయిని తీసుకోండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఆయిల్ని వాడాను. ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పట్టింది. పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చిని కూడా ఒకటి తీసుకున్నాను. ఇవి దోరగా వేగిన తర్వాత మీ దగ్గర ఉంటే కరివేపాకు వేయండి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్ అనేది మనకి బాగా వేగాల్సిన పని అయితే లేదండి, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు ఒక 3ని తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగడానికి కొంచెం ఉప్పు, అలాగే మంచి కలర్ కోసం అయితే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, ఒక చెంచాడు వరకు ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పును వేయడం వల్ల మనకి తొందరగా టమాటా అనేది మగ్గుతుంది. ఇక్కడ టమాటాలను మరీ పూర్తిగా వేయించాల్సిన పని లేదు. టమాటాల తోలు కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయిన తరువాత మనం వాటర్ క్వాంటిటీని అర గ్లాస్కి చొప్పున, అంటే అర గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ మనం చేసే ఈ టమాటా బాత్ అనేది చాలా స్మూతీగా టెండర్గా ఉంటుందన్నమాట. సో వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరగడం అనేది చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా రవ్వని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇక్కడ ఒక్కసారి రవ్వను గనక మనం పోసినట్లయితే గనక మొత్తం ఉండలు కట్టేస్తుంది. సో కలపడం మనకి కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే పని కూడా చాలా సులువుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను హాఫ్ గ్లాస్ వరకు మాత్రమే రవ్వను తీసుకున్నాను. దానికి 2 కప్పుల వరకు కూడా, అంటే 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పును వేసుకొని కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటే చాలా స్మూత్గా ఆరిపోయిన తర్వాత కూడా గట్టి పడదండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.